బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్లో ఎమర్జెన్సీ వాతావరణం నెలకొంది. ఇస్లామాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాలస్తీనాకు మద్దతుగా తెహ్రీకి లబాయిక్ పాకిస్తాన్ టీఎల్పీ చేపట్టిన లబాయిక్ అక్సా మిలియన్స్ మార్చ్ నిరసనకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీనిని అడ్డుకునేందుకు పాక్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించినప్పటికీ అవి విఫలమవుతున్న పరిస్థితి. ఇస్లామాబాద్ రావలపిండిలలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. ఇస్లామాబాద్కు రాకపోకను నిలిపివేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. లాహోర్ పార్టీ ఆఫీస్ నుంచి ఎవరూ రాకుండా రోడ్డు క్లోజ్ చేసింది. లాహోర్లో భద్రతా సిబ్బందికి టీఎల్పీ కార్యకర్తలకు మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. పోలీసులపైకి రాళ్లు రువ్వారు టీఎల్పీ కార్యకర్తలు. ఈ నేపథ్యంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సెక్షన్ 144 అమలు చేశారు పోలీసులు. పాకిస్తాన్ ప్రధాని రాజీనామా చేయాలంటూ డిమాండ్లు ఇప్పుడు తెర మీదకు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఆ వీడియోలు కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ప్రధానికి వ్యతిరేకంగా ఆ పోస్టులు వెలుస్తున్న పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు పాకిస్తాన్ ప్రధాని మీరు చూస్తే రిజైన్ అంటూ కూడా వెనకాల మీరు చూడొచ్చు. రిజైన్ నవ్ అంటూ పాకిస్తాన్ ప్రజలు వాళ్ళు నిరసనకు పిలుపునిస్తున్నట్టుగా ఆ రిప్రజెంటేటివ్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి వాళ్ళు ప్రస్తుతం ఈ వీడియోని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం జరుగుతోంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి వీడియోని చిత్రీకరించి దానిని ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేయడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పాకిస్తాన్ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న పరిస్థితి. సెక్షన్ 144 అమలు చేశారు పోలీసులు. పాకిస్తాన్ ప్రధాని రాజీనామా చేయాలంటూ డిమాండ్లు ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా పాకిస్తాన్లో ప్రస్తుతం ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్లో ఎమర్జెన్సీకి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇస్లామాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాలస్తీనాకు మద్దతుగా తెహ్రీకే లబాయిక్ పాకిస్తాన్ టీఎల్పీ చేపట్టిన లబాయిక్ అక్సా మిలియన్ మార్చ్ నిరసనలు అడ్డుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు దిగింది. ఇస్లామాబాద్, రావల్పిండిలలో మొబైల్ ఇంటర్నెట్ బంద్ చేయడం జరిగింది. ఇస్లామాబాద్కు రాకపోకలు నిలిపివేసింది అక్కడ ప్రభుత్వం. లాహోర్ పార్టీ ఆఫీస్ నుంచి ఎవరూ రాకుండా రోడ్డు క్లోజ్ చేసింది. లాహోర్లో భద్రతా సిబ్బందికి టీఎల్పీ కార్యకర్తలకు మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. పోలీసులపైకి రాళ్లు రువ్వారు టీఎల్పీ కార్యకర్తలు. ఈ నేపథ్యంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సెక్షన్ 144 అమలు చేశారు పోలీసులు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు వ్యతిరేకంగా ప్రస్తుతం నిరసనలు మిన్నంటుతున్నాయి. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రాజీనామా చేయాలంటూ డిమాండ్లు తెర మీదకు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. సోషల్ మీడియాలో పాక్ ప్రధానికి వ్యతిరేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీడియోలు ప్రస్తుతం వాళ్ళు ఆ ఫుటేజ్కి సంబంధించి కావచ్చు, వాటిని చిత్రీకరించి వాటిని బయటికి విడుదల చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఒక్కసారి ఆ ఆందోళనకర పరిస్థితులకు సంబంధించిన వీడియో చూద్దాం. तमाम कारकुनान जितना जल्दी हो सके जितना जल्दी हो सके ये जी चौक यतीम खाना है। ये सूरत हाल है अभी। तमाम कारकुनान जितना जल्दी हो सके तमाम कारकुनान जितना जल्दी हो सके ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ కావచ్చు, లేకపోతే ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్, దాంతోపాటు సింధ్, ఈ ప్రొవిన్స్లలో ఎటువంటి అల్లర్ల వాతావరణం నెలకొందో మీరు చూస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండ్ నార్కోటిక్స్ కంట్రోల్ రిలీజ్ చేసిన ఆ నోట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ది చైర్మన్ పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ ఇస్లామాబాద్ suspension of 3G or 4G services is 3G or 4G services in Islamabad and Rawalpindi. I am directed to state that the competent authority, that is Ministry of Interior and Narcotics Control, has accorded approval to suspend 3G or 4G services in the twin cities of Islamabad and Rawalpindi starting from 12 AM tonight till further orders. అంటూ కూడా ఫస్ట్ పాయింట్లో మెన్షన్ చేశారు. ఇక సెకండ్ పాయింట్లో మీరు చూస్తే the Pakistan Telecommunication Authority is requested to take a further necessary action
In the matter, accordingly, in coordination with the Commissioner and IGP office, ICT and Commissioner and RPO office, Rawalpindi. మీరు చూడొచ్చు సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి హస్తాక్షరితో ఆ నోట్ని రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడ 4G or 5G ఆ సర్వీసెస్ని 2 సిటీస్లలో కూడా, ఇటు ఇస్లామాబాద్ అలాగే రావల్పిండి 2 చోట్ల కూడా వాటిని నిలిపివేసినట్టుగా చెప్పుకొచ్చిన సందర్భం. అర్ధరాత్రి 12 గంటల నుంచి మరి ముఖ్యంగా అవి కంటిన్యూ కాబోతున్నాయి టిల్ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు కూడా ప్రస్తుతం ఈ ఆంక్షలు ఉండబోతున్నట్టుగా, ఈ సస్పెన్షన్ కొనసాగబోతున్నట్టుగా పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ద చైర్మన్ పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ అంటూ కూడా ఆ టెలికమ్యూనికేషన్ అథారిటీకి సంబంధించిన అధికారులు వాళ్ళు మెన్షన్ చేశారు. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ అంటే అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి, ప్రస్తుతం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆ ప్రెస్ నోట్ని ఆ నోట్ని రిలీజ్ చేసిన సందర్భం ఉంది. అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇక్కడ గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ ప్రభుత్వం, అలాగే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్, అలాగే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వీళ్లకు వ్యతిరేకంగా నిరసనలు మిండంటున్నాయి. ఇది క్రమేపీ వ్యాపిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు పంజాబ్కి సంబంధించి పంజాబ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతుంది. ఎందుకంటే వీళ్ళంతా అంటుంది ఒకటే ఒక మాట, మా డబ్బులను మీరు దోచేసుకుంటున్నారు, అలాగే మా వనరులని మీరు కొల్లగొడుతున్నారు, మీరు కొల్లగట్టి మీరు బంగళాలు కట్టుకుంటున్నారు, మీరు భోగభాగ్యాలు అనుభవించడం జరుగుతోంది, మీరు బాగుపడుతున్నారు తప్ప మాకు అంటే పాకిస్తాన్ ప్రజలకు మీరెక్కడ సరైన వసతులు కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, లేకపోతే మౌలిక వసతులు కావచ్చు, కనీసం ఆహారాన్ని కూడా అంటే ఆహార భద్రతను కూడా మీరు కల్పించలేకపోతున్నారు. అలాంటి ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత అనే రకంగా అర్థం వచ్చేలా ప్రస్తుతం పాకిస్తాన్లో నిరసనలు మిండెండుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. నిన్నటికి మనం చూసాం, ఇటు పిఓకి వాళ్ళేమనుకుంటారంటే దానికి సంబంధించి ఆ పైన ఉంటుంది కదా పిఓకి, దాన్ని ఆ ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతాన్ని అక్కడ కూడా అఫ్కోర్స్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్న ప్రాంతంలో కూడా నిరసనలు మిండంటున్నాయి. గిల్గిత్ బాల్టిస్తాన్ ఇక అక్కడి నుంచి కాస్త కిందకు వచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఖైబర్ పఖ్తుంఖ్వాకి సంబంధించి ఖైబర్ పఖ్తుంఖ్వాలో అక్కడ కూడా తహ్రీక్-ఈ తాలిబాన్ నిరసన వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. విజువల్స్ మీరు చూడొచ్చు, రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల మీద అటుగా వెళ్ళే ఆందోళనకారులు ఒక్కసారిగా పోలీసుల మీద కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ఇన్ఫాక్ట్ సైన్యం మీద కూడా వాళ్ళు దాడికి తెగబడుతున్న పరిస్థితి, దాడికి దిగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారి మీరు చూడొచ్చు, రాళ్లతో దాడి చేశారు. బహుశా అక్కడ బాష్పవాయు గోళాలను ఉపయోగించినట్టుగానే మనకి అర్థమవుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఎక్కడా కూడా అదుపులోకి రావటం లేదు. పాకిస్తాన్లో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితి ఉంది. ఏ క్షణాన్నైనా పాకిస్తాన్ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందా, దీనికి సంబంధించే చర్చ జరుగుతుంటోంది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి బహుశా ఇంకొక పర్వేజ్ ముషారఫ్ కాబోతున్నాడా ఆసిమ్ మునీర్, ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఆయన వ్యవహార శైలి, ఎందుకంటే ఒక అట్టపెట్టెలో తీసుకెళ్లి రాళ్లమ్ముకున్న బ్యాచ్లా వెళ్ళాడు. అటు వెళ్ళి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఒక సూట్ కేసులో అట్టపెట్టెలో తీసుకెళ్ళి, అసలు వాడు చేస్తున్న పని ఏంటి? వాడు సైన్యాధ్యక్షుడు, సైన్యాన్ని చూసుకోవాలంటే దేశానికి సంబంధించిన లక్ష్యంగా నిలవాలి. వాడి సూట్ కేసులో తీసుకెళ్లి అమెరికా అధ్యక్షుడికి మా దగ్గర ఈ రాళ్లు ఉన్నాయి, వీటిని తవ్వుకోవడం చెప్పడానికి వాడేవాడు. ప్రస్తుతం ఈ ప్రశ్న రైజ్ అవుతుంది, అసలు నువ్వెవడురా? నువ్వు దేశాన్ని కాపాడాల్సిన వ్యక్తివి, ఇక్కడ ఉండి దేశాన్ని రక్షించాలి. కానీ నువ్వేదో పాకిస్తాన్కి సంబంధించి ప్రభుత్వాది నేతగానో లేకపోతే ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తిగానో వెళ్ళి అమెరికా అధ్యక్షుడికి వెళ్ళడం ఏంటంటూ కూడా వాళ్ళే అక్కడ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో దాంతోపాటు పాకిస్తాన్ ప్రధాని, నువ్వు అసలు ప్రధానిగా ఉన్నావా లేకపోతే కీలుబొమ్మ అయ్యావా అంటూ కూడా వాళ్ళు అక్కడ ప్రశ్నిస్తున్న సందర్భం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పాకిస్తాన్లో నిరసనలు మిండంటున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కి వ్యతిరేకంగా అక్కడ నిరసనలు వెలువెత్తుతున్న పరిస్థితి ఉంది. మీరు చూడొచ్చు, రోడ్ల మీదకి వందలాది మంది, ఇంకా చెప్పాలంటే వేలాది మంది అక్కడ రోడ్ల మీదకి చేరుకొని వాళ్ళ ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో బలగాలు కూడా అక్కడికి చేరుకుని వాళ్ళని నియంత్రించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఈ విజువల్స్లో ఒక్కసారిగా అక్కడ బలగాలు రోడ్ల మీద పరుగులు పెడుతూ అక్కడ ఆందోళనకారుని, నిరసనకారుని చల్లాచెదురుగా పరిగెట్టించే ప్రయత్నం చేస్తున్న ఆ దృశ్యాలు మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. మీరు చూడొచ్చు, టీఎల్పీ చేపట్టిన లబాయిక్ ఆక్సా మిలియన్ మార్చ్ ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో అక్కడ ఎలా ఉందో ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు.
चौक यतीम खाना है, ये सूरत हाल है अभी।